బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం. అర్ధరాత్రి కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో దాడులు చేశారు. కొకైన్ తీసుకుంటూ పట్టుబడ్డారు డీజే గౌరవ్. 55 మందికి టెస్టులు చేసిన నార్కోటిక్ బ్యూరో 24 మంది గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం. అర్ధరాత్రి కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో దాడులు నిర్వహించారు. కొకైన్ తీసుకుంటూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. 55 మందికి టెస్టులు చేశారు నార్కోటిక్ బ్యూరో. 24 మంది గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మిర్జాగూడలోని ది క్లేవ్ క్లబ్, దీంట్లో రాత్రి ఈడిఎం పార్టీ అనేది ఒకటి నడుస్తుందని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ సమాచారం అందింది. ఈ ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ పేరుతో పెద్ద ఎత్తున ఈ పార్టీ నిర్వహిస్తున్నారు. దీంట్లో దాదాపు 55 మందికి పైగా యువకులు పాల్గొన్నట్లుగా అధికారులకు సమాచారం అందింది. వెంటనే అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో పాటు ఈ రాయదుర్గం పోలీసులు వీరిద్దరు కూడా కలిసి సంయుక్తంగా దాడి చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో ఏదైతే ప్రభుత్వం అందించిన ఈ టెక్నాలజీకి సంబంధించిన బ్రీత్ అనలైజర్, అంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మద్యం సేవిస్తే ఏ విధంగా అయితే బ్రీత్ అనలైజర్ ద్వారా నిర్ధారణ జరుగుతుందో, అలాగే డ్రగ్స్ నిర్ధారణకు కూడా ఒక బ్రీత్ అనలైజర్ అనేది తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా పరీక్ష చేయగా 55 మంది యువకుల్లో 27 మంది దాదాపు ఈ మాదక ద్రవ్యాలు సేవించినట్లు పాజిటివ్ రిపోర్ట్ రావడం కూడా జరిగింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే పార్టీ అరేంజ్ చేశారో డీజే భార్గవ్ని అధికారులు అతనికి పరీక్ష చేయగా అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. సో మొత్తానికి ఈ పార్టీలో గంజాయి, మెథాలిన్, ఆ తర్వాత కొకైన్, ఈ డ్రగ్స్ కూడా పెద్ద మొత్తంలోనే వాడినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ పాజిటివ్ వచ్చిన 27 మంది యువకులను కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో వారికి రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ల్యాబ్ కు పంపుతామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ది కేవ్ క్లబ్ అనే నిర్వాహకులు, దాని యాజమాన్యం, వీటందరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. టిఎస్ ల్యాబ్ వాళ్ళు ప్లస్ సైబరాబాద్ ఎస్ఓటి వాళ్ళు, అదేవిధంగా లోకల్ పోలీసు, రాయదుర్గం పోలీసు వాళ్ళు, మా డిఏ గారు, మా స్టాఫ్ కొంతమంది కలిసి ఈ కేవ్ పబ్ అని చెప్పేసి కాజాగూడలో ఉంటుంది, అక్కడ రైడ్ చేసి అందులో ఉన్న మెంబర్స్ అందరికి టెస్ట్ చేసాము. టెస్ట్ చేస్తే ఒక 24 మెంబర్స్కి వాళ్ళు గతంలో డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టు పాజిటివ్ రిజల్ట్. వాళ్ళందరికీ కస్టడీ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. इसको